బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మహాశివరాత్రి తర్వాత గ్రహణం అమావాస్య రాబోతుంది. మరి దాని ప్రత్యేకత ఏంటండి అసలు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు శివరాత్రి తర్వాత మనకు వచ్చేటటువంటిది అమావాస్య. ఏమిటి అంటే కనుక ఈ యొక్క శివరాత్రి తర్వాత లయకారకుడైనటువంటి వాడు శివుడు అని అర్థము. మనకి ఎప్పుడైనా చూడండి, ప్రతి నెలలో మాస శివరాత్రి అమావాస్యకు ముందు వస్తుంది. అమావాస్య తర్వాత మనకు ఆ మాసం అంతా ముగిసిపోయి కొత్త మాసం ప్రారంభమవుతుంది. అంటే కొత్తదనానికి మనకు మార్పు చెందడానికి, కొత్తదనాన్ని తెలుసుకోవడానికి కూడా అమావాస్య ఒకటి కారణమవుతూ ఉంటే, ఈ అమావాస్య పితృదేవతలకు అర్పితం చేయబడినటువంటి రోజు అని శాస్త్రం. ఎందుకంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రోజు ఎలాగైతే ఆరాధన చేయడానికి, ఒక్కొక్క దేవతను ఒక్కొక్క రోజు ఎలాగైతే వినియోగించడానికి ఒక స్పెసిఫిక్గా ఒక డే అయితే ఉందో, పితృదేవతలకు ప్రతి 15 రోజులకు, ప్రతి నెలకు ఒకసారి ఆరాధించుకోవడానికి ఈ యొక్క అమావాస్య అనేటటువంటి చాలా ఉపయోగపడుతుంది. అంటే పితృదేవతలకు తర్పణాలు చేయడానికి, పితృదేవతలను మనము స్మరణ చేసుకోవడానికి, పితృదేవతలకు నైవేద్యం లాంటివి పెట్టడానికి ఈ యొక్క అమావాస్య అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంటే పితృతర్పణం, పితృల దేవతలకు పిండ ప్రదానం చేయడము, గంగా స్నాన విధిని ఆచరించడము ఈ అమావాస్య రోజున చేయవలసినటువంటి కర్మ. ప్రతి ఒక్క కొడుకు తన తల్లిదండ్రులకు కర్మను చేస్తేనే, దేవతా కర్మలు చేయకపోయినా పర్వాలేదు, కానీ అమావాస్య రోజున పితృకర్మలు చేయడం అనేటటువంటిది ఆచారంగా వస్తుంది. కాబట్టి పితృదేవతల కర్మలు చేయడానికి ఇది చాలా శుభమాసము. అలాగే ఈ మాఘమాసంలో అందులోనూ ఈ అమావాస్య, మాఘ అమావాస్య అనేటటువంటిది పితృకర్మలు చేస్తే వాళ్ళు శాశ్వతంగా ముక్తి పొందుతారు అని శాస్త్రవచనం అమ్మ. గురుగారు, మామూలుగా చూసుకుంటే గ్రహణం రోజు ఎక్కువగా కొన్ని చెడు పనులకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే చేత పనులు కానీ, లేకపోతే వశీకరణ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? అమావాస్య పితృదేవతలకు ఎలాగైతే అంకితం చేయబడిందో, దుష్టులకు అంటే ఎవరైతే ఈ యొక్క గ్రహణ సమయంలో కావచ్చు, లేదా అమావాస్య రోజున అనేటువంటి ఈ రోజులలో కావచ్చు, దేవతల యొక్క శక్తి క్షీణించేటటువంటి అవకాశం కానీ, లేదా దుష్ట శక్తుల యొక్క అంటే ఆత్మల యొక్క, ప్రేతాత్మల యొక్క శక్తి పెరగడానికి ఈరోజు ఉపయోగపడుతుంది అని శాస్త్రం. అందుకే ఈ అమావాస్య వచ్చింది అని అంటే చాలామంది మీద ప్రయోగాలు చేయడానికి, లేదు అనంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండకూడదు, అనారోగ్య పాలు కావాలి, లేదా ఆ మనిషి మంచం మీదే పడిపోవాలి, ఆ మనిషి ఇక లేవకూడదు అని ఎవరైతే కోపము, ఆవేశం, ఉద్రిక్తత పెంచుకున్న వాళ్ళు ఉంటారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున కొన్ని కర్మలు చేస్తేనట ఆ మనిషి లేవకుండా ఉంటాడు అని శాస్త్రవచనం. అది కూడా ఒక గురువుని ఆశ్రయించడం కానీ, లేదా ఇంకా ఎవరైనా తెలిసినటువంటి తంత్ర సాధకులను ఆశ్రయించడం కానీ చేసి ఇలాంటి చర్యలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో, అంటే శ్మశానం లాంటి ప్రదేశాల్లో కూడా ఇలాంటి చర్యలు చేసి వాళ్ళ మీద ప్రయోగాలు చేసేటటువంటి క్రియలు కూడా జరుగుతూ ఉంటాయి. అవి ఇప్పటికీ కూడా, అంటే అన్ని శ్మశానాలలో కూడా ఇలాంటివి చేయరు. ఎక్కడైతే ఊరికి సంబంధం లేకుండా ఊరి అవతలి భాగంలో శ్మశానాలు ఉంటాయో, నరమానవుడు కూడా తిరగలేనటువంటి ప్రదేశాలు, ఆ శ్మశానం చుట్టుపక్కల తిరగలేని ప్రదేశాలు ఉంటాయి. అలాంటి కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా చేస్తారు. ఇలాంటి ప్రయోగాలు చేసేటటువంటి విధానాల్లో అదొక విధానము. మళ్ళీ అడవులలో, లేదు అనంటే కనుక గుహలలో, లేదు అంటే ఎక్కడనైతే చీకటి ప్రదేశాలు ఉంటాయో, అంటే నరమానవుడు కూడా తిరగలేనటువంటి ప్రదేశాలు, అక్కడ వాళ్ళ యొక్క వస్తువులు, అంటే క్లాత్ కావచ్చు, హెయిర్స్ కావచ్చు, కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి కావచ్చు, లేదా వాళ్ళ ఫోటో కావచ్చు, ఇలాంటివి కూడా పెట్టుకొని వాళ్ళు మనిషి ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి మనిషి యొక్క ప్రాణాలను తీసేటటువంటి చర్యలు కూడా మన శాస్త్రంలో ఉన్నాయి. అవి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇటు సైన్స్కి, ఇటు వైద్య శక్తికి అంతు చిక్కనటువంటి ఎన్నో రోగాలు కూడా వస్తున్నాయి అని అంటే అవి దుష్టశక్తి యొక్క ప్రభావమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు, ఆల్మోస్ట్ అన్ని చెకప్లు చేసుకున్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రతి పౌర్ణమి కానీ, లేదా అమావాస్య కానీ, లేదా మంగళవారం కానీ, లేదా అష్టమి కానీ, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన తిథులలో కానీ, ప్రత్యేకమైనటువంటి రోజులలో కానీ మనిషి మంచాన పడిపోతూ ఉన్నాడు, లేవలేనటువంటి పరిస్థితుల్లో పడిపోతున్నాడు. బికాజ్
డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతా నార్మలే ఉంది, మళ్ళీ ఎందుకు ఈ రకంగా మనిషిలో ఈ రకమైనటువంటి అవస్థ జరుగుతుంది అని అంటే ఆ వ్యక్తి మీద ప్రయోగం జరిగింది అని అది తెలుసుకోవాలి. లేదు అంటే మనిషికి కొన్ని స్పెసిఫిక్ డేలో దెబ్బలు తాకడం, లేదా నడుస్తున్నప్పుడు పడిపోవడము, లేదా చీటికి మాటికి యాక్సిడెంట్లు కావడము, దెబ్బలు పడడము, లేదు అని అంటే కనుక వాహనాల ప్రమాదాలు జరగడము, వాహనం మీదకి వెళ్ళి పడిపోవడము, లేదా బ్రెయిన్ అనేది ఒక దగ్గర స్టక్ అయిపోవడము, ఆలోచిస్తూ ఒక దగ్గర స్టక్ అయిపోవడం, ఇవి జరుగుతున్నాయి అనేటటువంటిది కూడా అది ఒక బ్లాక్ మ్యాజిక్ కిందకే వస్తూ ఉంటుంది. అంటే మనిషి యొక్క శరీరాన్ని తన ఆధీనంలో పెట్టుకునేటటువంటి ప్రక్రియే ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అని చెప్తూ ఉంటారు. ఇది శాస్త్రం ఇప్పటి నుంచే కాదు, రావణ సంహిత అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది. ఆ రావణ సంహిత అనేటటువంటి గ్రంథంలో మనిషిని ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు చాలామంది సైక్రాటిస్ట్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా మనిషిని హిప్నటైజ్ చేసి ఒక స్టేజ్కి తీసుకొని వెళుతూ ఉంటారు. బికాజ్ ఏంటి, వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయడం, అది కూడా ఒక రకమైనటువంటి బ్లాక్ మ్యాజిక్ కిందకి వస్తుంది. అంటే మనిషి యొక్క మెదడుని ఎవరైతే తన ఆధీనంలో తీసుకుంటారో ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినటువంటి చర్య కిందకే వస్తాయి. ఇలాంటి విధానాలు ఇప్పుడు ఈ యొక్క సైంటిఫిక్ రీజన్గా వచ్చాయి. కానీ ఈ సైన్స్ పుట్టకముందే రావణ కాలం అంటే రామాయణ కాలంలోనే రావణాసుడు ఇలాంటి చర్యలు చేశాడు. మేఘనాథుడు అత్యంత శక్తివంతుడు, మేఘనాథుడి దగ్గర బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి విధానాలు మేఘనాథుడి దగ్గర. అందుకే మేఘనాథుడు వస్తున్నాడంటే రాముడు కూడా భయపడ్డాడట. అంతటి బ్లాక్ మ్యాజిక్ శక్తులు వాళ్ళ దగ్గర ఉండేటటువంటివి. అలాంటి శక్తులను రావణాసుడు రావణ సంహిత అనేటటువంటి గ్రంథంలో మనిషిని ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి, మనిషిని ఏ విధంగా మనము మన ఆధీనంలో తెచ్చుకోవాలి, మనిషిని ఏ విధంగా మంచం మీద పడేయాలి, మనిషికి ఏ రకంగా అనారోగ్య పాలు చేయవచ్చు అనేటటువంటి విషయాలన్నీ కూడా తన గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అలాంటి విధానాలు మన యొక్క శాస్త్రంలో ఉన్నాయి. అందుకే ఈ యొక్క అమావాస్య వచ్చింది అంటే చాలామంది అంటే మనిషి నేరుగా ఎదుర్కోలేనటువంటి సమయంలో ఇలాంటివి ఆశ్రయించడం జరుగుతుంది. ఎందుకంటే శక్తి ఉండదు. ఎందుకంటే ముందరటువంటి వ్యక్తి పవర్ఫుల్ కావచ్చు, లేదా బలవంతుడు కావచ్చు, లేదా ఏదైనా హాని చేస్తాడు అనేటటువంటి భయం వల్ల కావచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఇలాంటి ఒక మార్గాన్ని ఎంచుకునేటటువంటి పరిస్థితులు ఆ కాలం నుంచే ఉన్నాయి. అలాంటి ఒక సందర్భంలోనే ఈ బ్లాక్ మ్యాజిక్లు అనేటటువంటి పుట్టుకొస్తూ ఉన్నాయి. అవి చేసేటటువంటి క్రియలు వేరే రకంగా ఉంటాయి, చేసే పద్ధతులు. దీంట్లో దుష్టశక్తి ప్రభావాలు ఒక రకంగా ఉంటాయి, తాంత్రిక శక్తి ప్రభావాలు ఒక రకంగా ఉంటాయి. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. కాకపోతే చెడుని ఆశ్రయించినటువంటి వారు అదే మంత్రశక్తితో వెళ్ళిపోతాడు. అంటే ఆ యొక్క ప్రభావం వికటించినా కూడా ఆ యొక్క ప్రభావం చేయించిన వాడి మీద పడుతుంది, చేసుకున్న వాడి మీద కూడా ప్రభావం పడుతుంది. అందుకే ఇవి ఎందుకు మనకు పొందుపరిచారంటే మంచి కోసం వినియోగించుకోవాలి. ఎగ్జాంపుల్గా భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బంది జరిగింది, ఒకరిని చూస్తే ఒకరికి కోపం ఎక్కువగా వస్తుంది, లేదా గొడవలు అవుతున్నాయి. అలాంటి వారి కోసం ఇది ప్రేమానురాగాలు పెంచడానికి వశీకరణ శక్తి అనేటటువంటి ఉపయోగించడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో వశీకరణ శక్తి అంటే ప్రజల దృష్టిలో ఏమైపోయిందంటే ఇది అమ్మాయిని వశం చేసుకోవడానికి, ఏ మనిషిని పడితే ఆ మనిషిని మనం వశం చేసుకొని మన కోరికలు తీర్చుకుందాము అనుకునేటటువంటి ప్రక్రియలో వెళ్ళిపోయింది. కానీ ఇవన్నీ ధర్మ మార్గం గుండా వెళ్ళినటువంటి వారికి, ధర్మం ప్రకారం ఆచరించిన వాడికి ఇవి ఉపయోగపడతాయి అని ధర్మశాస్త్రం అమ్మ. గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా సడన్గా క్షీణించిపోవటం, లేకపోతే ఉన్నట్టుండి పడిపోవటం, ఆరోగ్య పరిస్థితులు క్షీణించిపోవడం, ఇలాంటివి అనేకంగా చూస్తున్నాం. మరి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మామూలుగా అవి జరిగాయా లేదా అనేటటువంటి ఫస్ట్ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఎలాంటి ప్రయోగాలు జరిగాయో ఫస్ట్ జాతకం చూసి కానీ, లేదా ముఖ కవళికలు చూసి కానీ తెలుసుకుంటారు. చాలామందికి జాతకాలు ఉన్నాయి, ఏమంటే నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, కానీ నాకు అనుకోకుండా మీరు చెప్పినటువంటి ప్రతిదీ కూడా నా జీవితంలో జరుగుతుంది అంటే మనిషి యొక్క శరీరాన్ని చూసి కూడా చెప్పవచ్చు. ఎప్పుడైతే ఒక మనిషి మీద ప్రయోగం జరగడం ప్రారంభమైందో ఆ మనిషి యొక్క వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభమవుతుంది. చాలా లావుగా ఉన్నటువంటి వ్యక్తి, బలిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి బక్కచిక్కిపోవడం ప్రారంభమవుతూ ఉంటుంది. శరీరంలో శక్తి క్షీణించిపోవడం జరుగుతూ ఉంటుంది. కూర్చున్న దగ్గరే నిద్రమబ్బు రావడము, ఇలా వాలిపోవడము, శరీరంలో శక్తి లేకపోవడము, ముఖంలో కళ లేకపోవడము, స్కిన్ ఎలర్జీ రావడము, ముఖం మీద మొటిమలు రావడము, లేదా స్కిన్ అంతా మారిపోవడము, లేదా కంటి కింద చారలు రావడము, లేదా నుదుటి మీద మొత్తం బ్లాక్గా మారిపోవడము, కళ్ళన్నీ ఎర్రటి రంగులో మారిపోవడము, ఎంత నిద్రపోయినా మళ్ళీ ఆ వ్యక్తికి ఎంత తిన్నా మళ్ళీ కూర్చున్న దగ్గర నుంచి లేవకపోవడం, ఇవన్నీ కూడా అందులో ఒక కేటగిరీలో ఒక భాగంగా జరుగుతున్నటువంటివి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి
అలాంటి విధానాలు ఉంటే ఆ రకంగా జరిగిందని అర్థం చేసుకుంటే దానికి ఎలాంటి ప్రయోగం జరిగింది, ఏ రకమైనటువంటి విధానంతో దాన్ని మార్చగలము అనేటటువంటిది ఆయా జాతక ప్రభావం మీద ఆధారపడి ఉంటుందమ్మా. గురుగారు నిజంగానే గ్రహణం అనేది ఇంత భయంకరమైనది అనేది మాకు చాలా క్లియర్గా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రి. For more videos like this, subscribe Big TV channel.